నా పేరు సుభాష్ అండి. నేను టీఎన్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్స్లో ఇక్కడ ఉంటున్నాను. లాస్ట్ 7 years నుంచి నేను ఇక్కడ ధ్యానంలో వచ్చాను. నేను ధ్యానంలో వచ్చిన తర్వాత ఎన్నో లాభాలు పొందినాను. అంతకుముందు ఒక జీవితం, ప్రాపంచిక జీవితంలో ఒక రకంగా ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో యూటర్న్ అయింది. నా జీవితమే గోల్డెన్ లైఫ్. అప్పుడు ప్రాపంచిక జీవితంలో ఏంటంటే కిష్కింధకాండ. ఎప్పుడైతే ధ్యానంలో వచ్చామో సుందరకాండ. మరి ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు అవుతుంది. నేను ఎన్నో లాభాలు పొందిన. నేను ఇప్పుడు హ్యాపీ లైఫ్. నా జీవితం ఏంటంటే ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, అందరికీ నేర్పాలి. అందరు నేర్పిస్తున్నా కూడా ఈ టీఎన్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్లో నేను నేర్పేయడం కాదు, నా లోపల ఆత్మ నేర్పిస్తుంది. నేనంటే మళ్ళీ అహంకారం, నో, నథింగ్ డూయింగ్. భగవంతుడు ఇచ్చినది ఈ అవకాశం ఏర్పాటు చేసింది ఆ భగవంతుడు. దాన్ని ఉపయోగించుకుంటున్నాను. అదేగాక మా గురుగారే మొట్టమొదటి గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క అప్పుడప్పుడు నాకు టైంలో యూట్యూబ్లో ఆయన సందేశాలు బాగా చాలా ఇంట్రెస్ట్గా వింటాను నేను. ఎన్నో యూట్యూబ్లో ఉన్నాయి ఆయన చెప్పిన మాటలు. అది ఒకసారి చెప్పినాడు, నాకు చాలా నచ్చింది. ఏది, నీ జీవన శైలి ఎలా ఉండాలి, నీ జీవన స్టైల్ ఎలా ఉండాలి. ఇంతకుముందే ఇప్పుడు అంబాసిడర్, ఇప్పుడు లోక్ కళ్యాణ కొరకు నేను ఇంతకుముందు షేర్ హోల్డర్స్నే నాకు అవి ఎందుకని అవి కూడా సరెండర్ చేసిన. అక్కడే పిఎంసి ఆఫీస్కు సరెండర్ చేసి కూడా మళ్ళీ నాకు 6 months అవుతుంది అనుకో, 3 months అవుతుంది సరెండర్ చేసి. తర్వాత బై అంబాసిడర్గా చేరాను నేను. అంబాసిడర్గా చేరి కూడా అది ఎంత వాళ్ళ లక్ష్యం ఉంటే 50,000 ఉంటే అది కూడా ఇచ్చేసినా నేను. అది ఎందుకంటే లోక కళ్యాణ కొరకు, నా కొరకు కాదు అది. నో, లోక కళ్యాణ కొరకు. ఈ షేర్ హోల్డర్స్ కూడా సొంతం కాదు, ప్రపంచమంతా వినాలి, ప్రపంచమంతా జ్ఞానం పోవాలి. నేను ఈ శరీరం ఉంటుందో ఉంటే తెలియదు, ఈ శరీరం ఉన్నంత వరకు యూటిలైజ్ చేసుకోవాలి. అది నా తపన. ఇంతవరకు ఇందులో ధ్యానకు రాకముందు కడుపు కొరకే డబ్బులు ఇదే ఉండే 24 గంటలు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటిది, జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానమే నిన్ను ఉన్నత లోకాలకి చేరుస్తుంది. డబ్బు అవసరమే, కానీ కోరికల కొరకు కాదు. డబ్బులు దేని కొరకు? నీ కోరిక, నీకు అవసరం. ఏం అవసరం ఏంటి? కూడు, గూడు, గుడ్డ, తోడు. నాకు తోడు కూడా లేదు. ఆమె కూడా వెళ్ళిపోయి కూడా 15 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు ఇప్పుడు అది ఎందుకు వచ్చి, అది కూడా మంచిది నాకు. ఈ ధ్యానాలు వచ్చిన తర్వాత హ్యాపీగా ఫ్రీగా అన్ని ఎక్కడ తిరుగుతున్నాను. ఫ్రీ బర్డ్. మళ్ళీ తోడు ఉంటే మళ్ళీ ఆయన పట్టుకుపోవాలి, మళ్ళీ దానికి తలకాయ కాదు. అది నాకు బెనిఫిట్. అందుకే ఈ ధ్యానం వచ్చిన తర్వాత నాకు ఎంతో లాభము, ఎంతో జ్ఞానం పట్టినాను. సో మై డియర్ ఫ్రెండ్స్, పిఎంసి సపోర్ట్ అని చాలా సార్. నేను ఇంతకుముందు ఇందులో ధ్యానాలకు ముందు అప్పుడప్పుడు పిఎంసి చూసేవాడిని. ఈ సత్య దర్శనం అనేది ఇంకా ఎంతో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ చూసి చాలా పత్రికా సందేశాలు విన్నా. కానీ ఈ పిఎంసి అనేది చాలామంది, నేను చెప్తాను, ఈ ధ్యానం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ధ్యానం ప్రతిదీ దాని యొక్క లాభాలు ఈ పిఎంసిలో చూడండి అని ఎంతోమంది ప్రచారం చేసినా నేను. అవి వాళ్ళు ఇంటూ చేస్తున్నారు కూడా. పల్లెటూరులో మన గ్రామంలో అది ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పిఎంసి చాలా అమౌంట్ కలెక్షన్ అవుతున్నాయి. తెలిసిన వాళ్ళు మళ్ళీ ధ్యానులే చాలామంది ఇస్తున్నారు నాకు తెలిసింది. కొత్త వాళ్ళని నాకు ఏంటంటే కొత్త వాళ్ళని ఇందులో చేర్పించాలని నా ఆలోచన. కానీ కొందరు వస్తున్నారు, కొందరు వాళ్ళ ఇష్టం. కానీ నా ఇష్టం ఏంటంటే కొత్త వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. ఎవరైతే చేయాలో వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు కూడా అంబాసిడర్ అయితే బాగుంటుంది. ఎందుకు? ఇది నీ సొంతం కారు. చెప్పింది కదా, ఇప్పుడు నీవు ఇస్తేనే వస్తుంది, ఇవ్వకపోతే ఏమి రాదు. అందుకే దాచుకుంటే దోచుకబడుతుంది, పంచితే పెంచబడుతుంది. అందుకే మనం ఈ లోక కళ్యాణ కొరకు పంచాలి. అది నేను నేర్చుకునేది. ఓకే మాస్టర్, అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.